పేర్లు పెట్టుకుంటారు కదా, చాలా మంది పేర్లు లేటెస్ట్ పేర్లు పెడతారు, లేదంటే దేవుడి పేర్లు పెడతారు. చాలా మంది నేను అన్న పేర్లని దావీదు అన్న పేరు ఆలకించానండి, యేసు అన్న పేరు ఆలకించాను. ఆ యేసు అన్న పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. కానీ ఆ బిడ్డల్ని ఆ తల్లి ఏమని పిలుతుందండి యేసు అన్న పేరుని? రే అంటే దేవుడికి ఎంత మెరుగుతున్నారండి అక్కడ. మనం మన బిడ్డలకు ఆశీర్వాదానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది మనమే. ఎందుకంటే నిశ్చయముగా నువ్వు ఊహించిన దానికంటే దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తానన్నాడు. మరి అందుకని మనం దేవుడిని ఏమడిగాము ఇక్కడ పిల్లల విషయంలో? తండ్రి నా యొక్క బిడ్డలకి మంచి ఈవులు, అంటే వాళ్ళు కష్టపడి చదువుతున్నారు ప్రభా, వాళ్ళ నడవడికని సరిచేయండి, వాళ్ళ ఆలోచన మొత్తం సరిచేయాలి. ప్రజెంట్ ఇప్పుడున్న పిల్లల్లోని చాలామంది ఫోన్ చేతులు ఏముంటాయండి? ఫోన్లు ఉంటాయి. ఫోన్ ఎందుకంటే అన్నం తిన్నప్పుడు కూడా ఫోన్ ఉండదు. ఎందుకంటే నా పిల్లలు ఖచ్చితంగా ఫోన్ అడుగుతారు. అదిగో మా పిల్లల కోసం చెప్తున్నాను, ఏమి పిల్లల కోసం చెప్పు అంటారు. అంటారంటే చెప్పండి, నా పిల్లల కోసం చెప్తే పిల్లల కోసం చెప్పరా అంటారు. కానీ ఆ యొక్క ఫోన్ మన జీవితాల్లో ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది. పిల్లలు ఒంటరిగా ఫోన్ పట్టుకుంటున్నారంటే మనం ఏం చేయాలి? వీళ్ళు గద్దించను, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు ఫోన్లని, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, మీ యొక్క జీవితం అంతా ఆ యొక్క ఫోన్ హిస్టరీలో ఉండిపోద్ది. కానీ దాన్ని నువ్వు డిలీట్ చేయొచ్చు, కానీ ఫోన్లో ఎరైజ్ చేసుకోవచ్చు అవన్నీ. కానీ నీ డిలీట్ చేయాల్సింది ఎక్కడ? నీ యొక్క ఆలోచనలు తీసివేయాలి అక్కడ. ఎందుకంటే ఆ యొక్క సెల్ ఫోన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చాలా మంది ఫోన్లో స్టేటస్లు పెట్టుకుంటాం కదండి. నేనైతే మ్యాక్సిమం దేవుడి స్టేటస్లు వస్తాయి, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన గ్రూప్లో కూడా ఏమొస్తాయి? దేవుడికి సంబంధించినవి వస్తాయి. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటానండి ఫోన్లో స్టేటస్ చూసినప్పుడు. ఆదివారం వచ్చింది అనుకో, ఆదివారం వస్తే ఎవరు పాటలాడతారు? ఆదివారం రాగానే దేవుడి పాట పెట్టేస్తారు. సోమవారం రాగానే అయ్యో ఆదివారం వెళ్ళిపోయింది కదా, సోమవారం ఈరోజు ఇది ఉండదు. ఎందుకంటే చాలా మందికి సోమవారం పనికి వెళ్ళాలంటే ఏముంటుందండి, పనిలోకి వెళ్ళబోతుంది, బద్ధకం వచ్చేస్తుంది. అలాగే ఒక వారం నుంచి ఒక వారం అలా స్టేటస్లు పెట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళకి బాధ కలిగింది అనుకోండి, వెంటనే తండ్రి దేవా ఏం పెడతారు పాటలు? నీవు లేకుంటే చేయగల. మరి ఆ లేకపోతే మనం ఏం చేయలేం, కానీ దేవుడి పాటలు పెట్టుకుంటాం. అదే బాగా సంతోషం వచ్చింది అనుకోండి. అలాగే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా బానిస అయిపోయారు. దీంట్లో బానిస అయిపోయారండి. ఇప్పుడు వాట్సాప్లో పెట్టేది మనం మాత్రమే చూస్తాం, కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి ప్రపంచం మొత్తం చూస్తుంది. నీ యొక్క బిడ్డని శరీరం మాత్రం అలా ఉంచి తలకాయ మార్చేస్తారు. ఏం మార్చేస్తారు? అప్పుడు నువ్వు తలెత్తుకొని రోడ్డు మీద తిరగలవా? తలెత్తుకొని 10 మందితో మాట్లాడగలవా? అప్పుడు మనం వెళ్ళి చాలాసార్లు గద్దించాలి. ఎందుకంటే ఆ సమయంలో మనం చూసినప్పుడు మనం దేవుడి బిడ్డలం కాబట్టి, దేవుని రాజ్యానికి మనం హక్కుదారులం కాబట్టి, నీ కుటుంబం ఆశీర్వాదానికి కారణం ముందు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం? ఇక్కడున్న పిల్లలు ఉన్నారు కదండి, చిన్నపిల్లలకి ఎవరైనా వాక్యాలు నేర్పిస్తున్నారా? శ్రీనిధి పాడబడమ్మా, ఈ తాతపాడు పాడుతుంది. మనం వాక్యాన్ని నేర్పించాలి, పాటలు నేర్పించాలి, ఇంకా దేవుని యందు విశ్వాసం విధేయత నేర్పించాలి. కాబట్టి నీకు నీ బిడ్డలకి ఈవులు కావాలంటే, ఈవులు అంటే ఏంటండి? ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి రావడానికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రుల ద్వారా మాత్రమే బిడ్డలు రక్షించబడతారు. తల్లిదండ్రుల ద్వారా మాత్రమే బిడ్డలు రక్షించబడతారు. కాబట్టి మన యొక్క రక్షణ బిడ్డల మీద ఆధారపడి ఉంది. మనం దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులతో ఉండి నువ్వు గద్దించడం మొదలెడతావు నీ బిడ్డల్ని, కట్టుబట్టుకోమన్నాడు. అవసరమైతే ఏం పట్టుకోమన్నాడండి? బెత్తం. ఎందుకంటే తప్పు చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? గద్దించాలి. లేదంటే మొక్కై వంగనిది మానై వంగున దేవుడు చెప్పేశాడు కదా పర్టికులర్గానే. నువ్వు మొక్కగా ఉన్నప్పుడు వెంటనే తీసి పాడేస్తావు, కానీ మానై అయినప్పుడు నువ్వు ఎంత నరికినా సరే ఏమవుతుంది? వస్తూనే ఉంటుంది. నీ బిడ్డల్లో మనసులో ఉన్న ఆలోచనలు తీసివేయండి ముందు. వాళ్ళకి ఫోన్లు దూరం చేయండి. కానీ వాళ్ళకి ఆశీర్వాదాలు ఆల్రెడీ ఎవరి ద్వారా వస్తుందండి? చెప్పండి అమ్మా, ఎవరి ద్వారా వస్తుంది నీ బిడ్డలకు ఆశీర్వాదం? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వస్తుందా? సంఘస్సులో ప్రార్థన చేస్తే వస్తుందా? అయితే సంఘ పెద్దలు ప్రార్థన చేయడం వల్ల వస్తుందా? నీ కుటుంబం
ఆశీర్వాదానికి కారణం ఎవరో? మీ ప్రార్థనే కదా, మరి ప్రార్థన చేసుకుంటున్నామా? ఎంతమంది దగ్గర దగ్గర 5 వారాలు అయింది కదా మీరు ప్రార్థన ఆపేసి, 5 వారాలు ప్రార్థన ఆపేసి ఎంతమంది దేవుడిని దూరం అయిపోయారండి? చేయాలని ఎంతమంది దేవుడు దూరం అయిపోయారు? అందరూ దేవుడికి దూరం అయిపోయారు. కానీ కుటుంబం ఇంట్లో ప్రార్థన చేశారా? ఇంట్లో ప్రార్థన చేశారా? చెప్పండి అమ్మా, ఇంట్లో ప్రార్థన చేశారా? కాబట్టి ప్రార్థన ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు ఈ దేహం దేవుని ఆలయం, ఈ ఆలయమే దేవుడిది. కాబట్టి మనం మన బిడ్డల్లో చాలా జాగ్రత్తగా పెంచాలండి. ముఖ్యంగా శ్రీనిధి ఫంక్షన్లో కూడా ఏదైతే చెప్పాను, గాజు బొమ్మ ఎలాగైతే భద్రంగా దాచుకుంటామో చిన్న బిడ్డలను కూడా అంత భద్రంగా దాచుకోవాలి. రెండోదిగా మనం దేవుడిని ఏమడగాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనము. అందుకు యేసు నీవు దేవుని వరము నాకు దాహం నిమ్మని అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చినని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం దేవుని ఏమడగాలండి? జీవ జలమని అడగాలి. మొదటిది ఏమడగాలి? మొదటిది ఏం చెప్పాను? మొదటిది ఏం చెప్పానండి? ఈవులు. ఏంటి? వచ్చేవారం అడుగుతాను, మాస్టర్ గారు అంటారు కదా, వచ్చేవారం అడుగుతాను అంటారు కదా అలాగే. మొదటిది మనం దేవుని ఈవులను అడగాలి. ఈవులు అంటే ఆశీర్వాదం. రెండోది జీవ జలమని అడగాలి. హల్లెలూయా. జీవ జలమును మనం అడగాలి. జీవ జలం అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధాత్మ. మనం ఆరాధనలు ఏది పొందుకోవడానికి ఆశపడతాం? మనం పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి ఆశపడతాం.